ఒక గంటకు చూసుకున్నట్టయితే 30 నుంచి 40 పిలకల వరకు ఉన్నాయి. మనం ప్రస్తుతం మెదక్ జిల్లాలో కుక్నూర్ అనే విలేజ్ లో ఉన్నాం. ఈ రైతు వచ్చేసి గత సీజన్ నుంచి యాసంగిలో భూమైజిన్ వాడిందంట. 20 నుంచి 30% వరకు దిగుబడి పెరిగింది. మళ్ళీ అదే గంగోత్రి వారి భూమైజిన్ తీసుకొచ్చి వాడిన ఇప్పుడు కూడా 30 నుంచి 40 పిలకల వరకు వచ్చిందని చెప్పేసి రైతు చెప్తున్నాడు. ఒకసారి ఆయన మాటల్లోనే విందాం. అన్న మీ పేరు? నా పేరు రవి. ఈ గంగోత్రి భూమైజిన్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? యాసంగి సీజన్ నుంచి వాడుతున్నారు. ఈ గంగోత్రి భూమైజిన్ వాడక ముందు నీకు ఎన్ని పిలకలు ఉండే వరలే? ఒక గంటకు వచ్చేసి 15 నుంచి 20 పిలకలు ఉండే. అంతే అంతకు నుంచి రాలేదు. ఈ భూమైజిన్ వాడిన తర్వాత 35 నుంచి 45 మధ్యలో ఉంది ఈ యాసంగి సీజన్ లోనే. ఈ భూమైజిన్ వాడక ముందు నీకు వేరే గంట మందులు ఏం వాడలేవా? వాడినా, చాలా వాడినా కానీ ఇంత మంచి రిజల్ట్ రాలేదు. ఈ గంగోత్రి భూమైజిన్ వాడి నుంచి 20 నుంచి 30% దిగుబడి కూడా పెరిగింది. అందుకే ఈ వానాకాలం ఇట్లా గంగోత్రి వారి భూమైజిన్ తీసుకొచ్చి చల్లిన. ఈ భూమైజిన్ ఎన్నిసార్లు వాడినా? ఇప్పటికి 2 సార్లు వాడినా. ఎప్పుడెప్పుడు వాడినా? నాటేషన్ నుంచి 15 రోజులకు ఒకసారి వాడినా, 20 రోజులకు ఒకసారి వాడినా. ఎట్లుందన్న రిజల్ట్? మరి రిజల్ట్ బాగుంది. ఒక గంటకు వచ్చేసి 30 నుంచి 40 పిలకలు ఉన్నాయి. ప్రతి గంటకు ఉన్నాయి. మరి ఈసారి దిగుబడి ఎట్లా వస్తా అనుకున్నావు అన్న? ఈసారి ఇట్లా 20 నుంచి 30% దిగుబడి పెరుగుతుందనే ఆలోచన ఉంది నాకు. రైతు మాటల్లోనే విన్నారు కదా, భూమైజిన్ అనేది 2 సార్లు వాడినంట. గత సీజన్ లో కూడా వాడినంట, మంచి దిగుబడి వచ్చిందంట. ఈ సీజన్ లో కూడా వాడినా మంచి 30 నుంచి 40 పిలకల వరకు వచ్చిందని చెప్పేసి చెప్తున్నాడు. ఈసారి కూడా మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి రైతే చెప్తున్నాడు. సో భూమైజిన్ అనేది 2 సార్లు వాడండి. ఒరిజినల్ భూమైజిన్ తీసుకోండి. పైన గంగోత్రి లోగో ఉంటది, కింద సుమో బొమ్మ ఉంటది. సో రైతులు గమనించి చూసి తీసుకోండి.